ఇక బీహార్లో ఈ ఏడాది చివరిన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో నితీష్ కుమార్ చుట్టూనే అక్కడ రాజకీయం జరుగుతోంది సార్. నితీష్ నేతృత్వంలోనే భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ఎన్నికలకు వెళుతోన్న పరిస్థితి. కానీ రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ అండ్ తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు నితీష్ కుమార్ మెంటల్లీ అన్ఫిట్, ఆయన ఆరోగ్యకరంగా లేరు, ఆయనకి స్పృహ ఉండట్లేదు ఒక్కొక్కసారి అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో నితీష్ కుమార్ తర్వాత ఎవరు ఆ పార్టీకి అనే ప్రశ్న ఒకటి తలెత్తుతోంది సార్. నితీష్ కుమార్ తర్వాత ఎవరు సార్? అంటే ఈ ప్రశ్న తలెత్తడానికి కూడా కారణం ఏంటంటే నితీష్ కుమార్ మొదటి నుంచి కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. ఆయన కర్పూరి ఠాకూర్ నాకు ఆదర్శమని, కర్పూరి ఠాకూర్ తన కుటుంబాన్ని కంప్లీట్గా రాజకీయాలకు దూరంగా పెట్టి సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి నాయకుడు. సో నేను కర్పూరి ఠాకూర్ అడుగుజాడల్లో నడుస్తాను గనక నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకము అనే స్టాండ్ తీసుకున్నాడు. నిజంగా కూడా ఆయన కొడుకు నిశాంత్ కుమార్, ఐ థింక్ ఈజ్ ఎన్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకుంటాను, బట్ డెఫినెట్గా ఇంజనీర్. సో ఆయన ఇప్పటి వరకు నితీష్ కుమార్ 9 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, మామూలు కాదు కదా. కానీ ఇప్పటి వరకు ఆయన తన తండ్రి ఇటీవల కాలం వరకు తన తండ్రి అధికారిక కార్యక్రమాలకు దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నా గుర్తంతో నితీష్ కుమార్ సతీమణి దాదాపు 18 ఇయర్స్ క్రితమే చనిపోయారనుకుంటాను. సో అందువల్ల కొడుకు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి కనబడలే మనకు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన కనబడుతున్నాడు. ఇటీవల హోలీ సెలబ్రేషన్స్లో పాల్గొన్నాడు. అలాగే తండ్రి నితీష్ కుమార్తో కలిసి తన సొంత ఊర్లో స్వాతంత్ర సమరయోధులను గౌరవించే కార్యక్రమంలో పాల్గొన్నాడు. పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో కనబడుతున్నాడు. నితీష్ కుమార్ను ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అని సౌండ్ బైట్ కూడా ఇచ్చాడు. అంటే పొలిటికల్గా స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు. సో ఇదంతా చూస్తే ఏమర్థమవుతుందంటే నితీష్ కుమార్ కూడా కొడుకును రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నాడు అనేది ఆటోమేటిక్గా చర్చ మొదలైంది. చర్చ మొదలు కావడమే కాదు, బీహార్ కా మాంగ్ సున్ లియా నితీష్, అంటే బీహార్ కోరికను మన్నించాడు అని కూడా మీకు జేడీయూ నాయకులు, కార్యకర్తలు పోస్టర్లు వేయడం కూడా మొదలుపెట్టారు. కోరస్ కూడా స్టార్ట్ అయింది. సో ఎందుకు ఈ చర్చ నడుస్తోంది? మన దేశ రాజకీయాలు ఇదేమి కొత్త కాదు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, కరుణానిధి కొడుకు స్టాలిన్, కేసీఆర్ కొడుకు కేటీఆర్, బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు మీకు చిరాగ్ పాస్వాన్, ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతురు మహబూబా ముఫ్తీ, షేక్ అబ్దుల్లా కొడుకు ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా, బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఇప్పుడు ఆదిత్య ఠాక్రే, మీకు శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే. సో ఇలా రాజకీయాల్లో దేశమంతటా జరుగుతున్న పరిణామమే. దేవీలాల్ ముని మనమడు వరకు కూడా వచ్చేసింది. మీకు ఇప్పుడు జననాయక జనతా పార్టీ దుష్యంత్ చౌతాలా దేవీలాల్ ముని మనవడు వరకు కూడా రాజకీయాలు వచ్చేసాయి. సో అందువల్ల ఇదేమీ కొత్త కాదు. వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య. సో ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, రాజకీయాల్లో ఇదేమీ కొత్త కాదు. మనమేమి మా దేవగౌడ కొడుకు కుమారస్వామి. సో ఇలా ఒక్కరు ఇద్దరు కాదు, మనకు చెప్పుకుంటూ పోతే అంతులేని కథ ఇది. మీకు ప్రకాష్ సింగ్ బాదల్ కొడుకు, మీకు పంజాబ్లో అకాలీదళ నాయకుడు. సో ఇలా ఈ రాజేష్ పైలట్ కొడుకు సచిన్ పైలట్, ఇలా పేర్లు గుర్తొస్తూనే ఉన్నాయి. ఇంకా ఎంత ఫ్లో ఉందో మీరే చూడండి. అందువల్ల ఇదేమీ నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ రాజకీయాలకు వస్తే ఇండియాలో ఆశ్చర్యపడాల్సింది లేదు. ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు కదా. లోకేష్కు 95,000 మెజార్టీతో ప్రజలు మంగళగిరిలో గెలిపించలేదా? ఇది వారసత్వ రాజకీయాలు తప్పని అనలేదు కదా. మీకు రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకునే కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయ పోరాటం ఏంటి, ప్రజా పోరాటం ఏంటి? రాజశేఖర రెడ్డి మరణం వరకు జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడే కదా. సో అందువల్ల మన దేశంలో ప్రజలే వారసత్వ రాజకీయాల్ని అంగీకరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అంగీకరించిన తర్వాత మీరు నేను ఎంత వద్దన్నా, అన్యాయం అన్నా, అనైతికలన్నా దానికి ఏం వాల్యూ లేదు. కానీ ఎక్కడొస్తుంది అంటే నువ్వు చెప్పింది ఏంటి అని. ఇక్కడ కూడా చెప్పింది ఏంటి అంటే వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకము అని చెప్పారు. అయితే ఈయన ఒక్కడే చెప్పాడా?
చంద్రబాబు నాయుడు కూడా మొదట్లో మీకు గుర్తుండే ఉంటుంది, లోకేష్ చిన్నవాడుగా ఉన్న చదువుకుంటున్న రోజుల్లో వారసత్వ రాజకీయాలు చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించేవాడు. మామూలుగా వ్యతిరేకించే కాదు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అని గాంధీల కుటుంబాన్ని అటాక్ చేసేవాళ్ళు వారసత్వ రాజకీయాలని. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేదాకా వారసత్వ రాజకీయాలు చంద్రబాబు నాయుడు తప్పుపట్టాడు. కానీ అందువల్ల నితీష్ కుమార్ నిన్న తప్పుపట్టాడు, ఇవాళ అదే పని చేయడన్న గ్యారంటీ ఏమీ లేదు. కానీ చేస్తే ఎలా ఉంటుంది? ఇంకొక ఛాలెంజ్ కూడా ఏంటంటే, ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ కంపారిజన్ కనబడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు గనక వారసునికి అప్పజెపితే పవర్, అది చాలా స్మూత్ ప్రాసెస్ ఉంది. ఉదాహరణకు 2012లో గెలిచిన తర్వాత ములాయం సింగ్ యాదవ్ యాక్టివ్గా ఉన్న సమయంలోనే అఖిలేష్ యాదవ్కు అధికారాన్ని అప్పచెప్పాడు. బాబాయ్ శివపాల్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించినా ఏమీ చేయలేకపోయాడు. లాలూ ప్రసాద్ యాదవ్ 2015లో గెలిచిన తర్వాతనే తేజస్వి యాదవ్ను ప్రకటించి ముందుకు తీసుకొచ్చాడు. కరుణానిధి తాను బతికుండగానే యాక్టివ్గా ఉండగానే స్టాలిన్ని తీసుకొచ్చాడు. మీకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేటీఆర్ను అన్డిక్లేర్డ్ నెంబర్ 2గా మార్చేశాడు. ఆ ముఖ్యమంత్రి సీట్ ఇవ్వకపోయినా కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే లోకేష్ను ఎమ్మెల్యేగా కాకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేశారు. సో అధికారంలో ఉన్న సమయంలోనే వారికి వారసత్వాన్ని కనుక చేస్తే ఆ ప్రాసెస్ సులువుగా అవుతుంది. మీకు సోనియా గాంధీ ఇందుకు అదర్ ఎగ్జాంపుల్. సో అధికారం ఉన్న సమయంలో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తుంటే ఇలా రాహుల్ గాంధీ స్టేచర్ మామూలుగా ఉండేది కాదు. 2009లో అవకాశం ఉండే, 2009 కాకపోయినా కనీసం 2012 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే అనేక రకాల కుంభకోణాలు UPA 2 పైన వచ్చాయో అప్పుడు మన్మోహన్ సింగ్ని పక్కకు పెట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి చాలా అడ్వాంటేజ్ అయ్యేది. కానీ సోనియా గాంధీ చేయలేదా, మిత్రపక్షాలు అంగీకరించలేదా, రాహుల్ గాంధీ సిద్ధపడలేదా, ఈ మూడులో ఒక రీజన్ ఏదో మనకు తెలియదు కానీ జరగలేదు. సో జరగపోయేవరకు ఇలా రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కావడానికి కొట్టుకోవాల్సి వచ్చింది. 10 ఏళ్ళు పట్టింది. కేవలం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కావడానికి 10 ఏళ్ళు పట్టింది. ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు. సో అలాగే ఒక్కసారి అధికారం పోయాక 2016-17 ఆ ప్రాంతంలో రాహుల్ గాంధీని పైకి నాయకత్వంలోకి పట్టుకొస్తే కాంగ్రెస్లో సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత. ఎంత వ్యతిరేకత అంటే ఆఖరికి G23 గ్రూప్ ఫామ్ అయి కాంగ్రెస్లో ఒక రకంగా ముసలం కూడా పుట్టింది. అంటే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చూశాక నితీష్ కుమార్ ఇప్పుడు రేపు ఈ ఎన్నికల తర్వాత ఆయన ఓడిపోయినా ఆ వారసత్వం సాధ్యం కాదు, గెలిచినా గతంలాగా బలంలో ఉండడు. అసలు ముఖ్యమంత్రి కూడా అవుతాడా లేదా తెలియదు. ఎందుకంటే మనకు ఏక్నాథ్ షిండే అనుభవం ఉంది మహారాష్ట్రలో. ఎన్నికలకు ముందు ఎవరు ముఖ్యమంత్రి చెప్పలేదు. ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఎన్నికలకు పోయారు. ఎన్నికలు అయ్యాక ఏక్నాథ్ షిండే ఎంత బెట్టు పెట్టినా బీజేపీ పట్టించుకోలేదు. నెంబర్స్ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి కనుక ఏక్నాథ్ షిండేను పక్కకు పడేసి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. బీహార్లో కూడా ఇదే జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ లాంటి చెప్పేది అదే. సో అందువల్ల వారసత్వ రాజకీయాలు కాంటెక్స్ట్ ఇది. అంటే నితీష్ కుమార్ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండడం, అధికారం ఉన్నప్పుడే ఏమైనా చేయడం. ఇప్పటికైనా ఈ ఎన్నికలకు చేయకపోతే ఇక చేయలేడు ఇక నితీష్ కుమార్. ఐ థింక్ అరౌండ్ 49 ఇయర్స్ అనుకుంటా కొడుకు కూడా. ఆయన చిన్నవాడు కూడా కాదు. సో ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగానే పెట్టాడు. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది, నితీష్ కుమార్ ఎందుకు ఇంకో సమస్య కూడా వచ్చిందంటే జేడీయూకి ప్రశ్న ఎందుకు వచ్చింది? వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అన్నాడు నితీష్ కుమార్. కానీ అదే సమయంలో పార్టీలో ఇంకెవరిని ఎదగనియలే. సరిగ్గా జయలలిత చేసిన పనే నితీష్ కుమార్ చేశాడు. జయలలిత ఏం చేశారు? నవీన్ పట్నాయక్ చివరి నిమిషంలో ఒక తమిళనాడుకు చెందిన IAS ఆఫీసర్ను తన వారసుడిగా రాజకీయాల్లో ప్రవేశపెట్టాలని చూశారు. అది ఘోరంగా ఫెయిల్ అయింది. మీకు బీజేపీ అతని పేరు మీద అతని భుజాల మీద తుపాకీ పెట్టి బిజు జనతాదళ్ అటాక్ చేసింది. జయలలిత కూడా మధ్యలో ఆమె జైలుకి పోయినప్పుడు పన్నీర్ సెల్వన్ను ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చుండబెడితే చివరికి జరిగింది ఏంది? పన్నీర్ సెల్వన్లు పళనిస్వామిలు కొట్టుకున్నారు. సో అందువల్ల వారసుడిగా ప్రకటించక వారసత్వానికి వ్యతిరేకం ఉండడం వేరు. ఇంకా ఏ నాయకుడిని కూడా చివరి దశ వరకు ఎదగనివ్వకపోవడం. ఇప్పుడు జయలలిత నవీన్ పట్నాయక్లు చేసిన వ్యవహారం అది. అంటే సెకండ్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ ఎదగనియ్యారు. ఇప్పుడు మీకు నితీష్ కుమార్ చేసింది కూడా అదే. జార్జ్ ఫెర్నాండెస్కు వ్యతిరేకంగా శరత్ యాదవ్ను నితీష్ కుమార్ ముందు పెట్టాడు. శరత్ యాదవ్ తనకు పోటీ అవుతున్నాడని గమనించిన మరుక్షణం శరత్ యాదవ్ డంప్ చేశాడు. శరత్ యాదవ్ ఇది వెరీ ప్రామినెంట్ లీడర్ ఇన్ జనతాదళ్ యూ, ఆయన పక్క పెట్టాడు.
మధ్యలో ప్రశాంత్ కిషోర్ను పార్టీ వైస్ ప్రెసిడెంట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ కాస్త ఎక్కడ పోటీ అవుతాడో అని అనుమానం వచ్చింది, తీసి డంప్ చేశాడు. ఆర్సీపీ సింగ్ అనే ఒక అతన్ని దాదాపు నెంబర్ 2 పొజిషన్లో తీసుకొచ్చాడు. మళ్ళీ ఆయన పోటీ అవుతున్నాడు, ఆయన మోడీతోనే నేరుగా రాజకీయం నడుపుతున్నాడని గమనించాడు, ఆయన డంప్ చేశాడు. అంటే ఇలా ఒకవైపు ఏమో తన వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, కొడుకును దూరంగా పెట్టాడు. సో వారసత్వ రాజకీయాలు తన వ్యతిరేకమని చెప్పడమే కాదు, ఎక్కడ ఆ సంకేతం కూడా ఇటీవల కాలంలోకి ఇవ్వలేదు. మరోవైపు ఏమో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ లేకుండా వేశాడు. ఇప్పుడు జేడీయూ పరిస్థితి ఏంటి? రెంట చెడ్డ రేవడి. కనీసం ఆర్జేడీ, డిఎంకే, టీడీపీ ఇలా పార్టీలలాగా ముందుగానే సెకండ్ జనరేషన్ లీడర్షిప్ను స్పష్టంగా ముందు పెట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు అందరికీ తెలుసు తెలుగుదేశంలో నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ టీడీపీ తరఫున లోకేష్ అని, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు ఏమైనా చేస్తారా? ఇష్టం ఉంటే ఉండాలి పార్టీలో, ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి. ఇది క్లియర్గా మెసేజ్ చంద్రబాబు నాయుడు ఇచ్చేశాడు. సో ఆ రకంగా మెసేజ్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ప్రాబ్లం వచ్చేసింది. అందువల్ల ఇప్పుడు ఎవరున్నా సమస్యే. ఒకటి, గతంలో లాగా నితీష్ కుమార్ యాక్టివ్గా లేడు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటాడైతే ఆయన మంత్రివర్గంలో ఉన్న సభ్యులు శాఖలే చెప్పలేడు అంటున్నాడు. సో అది ఎలా ఉన్నప్పటికీ బట్ నితీష్ కుమార్ ఈజ్ సర్టన్లీ నాట్ యాజ్ యాక్టివ్ యాజ్ హీ వాస్. పర్హాప్స్ ఇట్ ఈస్ ద లాస్ట్ ఎలక్షన్. ఇప్పుడు ఎవరు వారసుడు అన్నప్పుడు ఇప్పుడున్న లల్లన్ సింగ్ అని, అలాగే అశోక్ చౌదరి, సంజయ్ జా అని 3 నాయకులు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరిని చేసినా పార్టీ తీవ్రమైన కుంపట ఎదుర్కొంటుంది. కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోవచ్చు, కొంతమంది ఆర్జేడీలోకి వెళ్ళిపోవచ్చు. ఈలోగా బీజేపీ అసలు జేడీయూని తీసుకొచ్చి బీజేపీలో మెర్జ్ చేయమని కూడా అంటోంది. సో బీజేపీ మెర్జర్ రాజకీయాలకు కూడా డిమాండ్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ జనసేనను మెర్జ్ చేయమని అడిగినట్లు. సో అందువల్ల లేదు, నిశాంత్ కుమార్ను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తే జేడీయూ ఫ్యూచర్ నాయకుడిగా డెఫినెట్గా పార్టీలో ఇప్పటి వరకు అసలు వారసుడు రాడు అనుకొని తమకే నెక్స్ట్ అధికారం వస్తుందని ఆశపడ్డ జేడీయూ నాయకులంతా తిరుగుబాటు చేస్తారు. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. బహుశా చూస్తున్న వాతావరణం చూస్తే నితీష్ కుమార్ తెలివిగా ఎవరిని తర్వాత సెకండ్ ర్యాంక్ రానివ్వలేదు కనుక అనివార్యంగా నిశాంత్ కుమార్ వస్తే రావచ్చు పైకి. కానీ జేడీయూ నితీష్ కుమార్ నాయకత్వంలో ఐక్యంగా ఉన్నంతైతే నిశాంత్ కుమార్ నాయకత్వంలో ఉండే అవకాశమే లేదు. మళ్ళీ ప్రజల్లో గనక పెద్ద అనుకూలత నిశాంత్ కుమార్ తెచ్చుకుంటే అప్పుడు నాయకులందరూ చేరుతారు. అప్పటిదాకా ఇది బిగ్ ఛాలెంజ్. ఇక